ఇవే చేస్తాం ఇవి చేయమని నేను చెప్పలేదు. సో అవన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత దాన్ని బట్టి అదే అందుకే ఇప్పుడు ఏది మాకు కంపల్సరీ రావాల్సింది రాకుండా ఉంటే వదిలేదు లేదు. అన్ని ప్రీప్రింట్ విత్ ఫోటో ఎగ్జామ్ రోజు వేరే ఏదో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఉంది పోస్ట్పోన్ చేయమని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అది అడుగుతూనే ఉంటారండి. ఇప్పుడు కాదు అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ముందు ఎప్పుడు ఎగ్జామ్ ఏది అనౌన్స్ అయింది దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప ఇప్పుడు మనం ఒక డేట్ అనౌన్స్ చేసాము ఇక తర్వాత ఇంకో 10 డేట్లు వచ్చినాయి అనుకోండి మరి పోస్ట్పోన్ చేస్తే ఇట్లా ఉంటుంది 10 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్కి ఏదైతుందో ఆ క్వశ్చన్ పేపర్ మాత్రం నేను మొన్ననే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి అది ఎప్పుడు సెట్ అయింది అనేది నాకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు కానీ బట్ డెఫినెట్లీ న్యూ క్వశ్చన్ పేపర్ అది. సో అందులో ఏముంది ఎలాంటిది నాకు అసలు ఏ మాత్రం తెలియదు బికాజ్ ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ పేపర్. సో I think everything is perfectly done. One by one. Sir, ప్రధానంగా చైర్మన్ కు ఏం తెలియదు కింది స్థాయి సిబ్బంది చేసే తప్పిదాలకు చైర్మన్లు బలి అవుతున్నారు. అట్లా ఏం బలి అయ్యే అవకాశం లేదు. అన్ని పవర్స్ చైర్మన్ దగ్గర ఉన్నాయి. డోంట్ వరీ. సో అది ఇంతకుముందు అలాంటి ఏమైనా జరుగుంటే నాకు తెలియదు కానీ నౌ ఐఎమ్ టేకింగ్ ఫుల్ కంట్రోల్ ఆన్ దిస్ థింగ్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గతంలో జరిగిన సంఘటనలు రిపీట్ కాకుండా అవన్నీ తర్వాత మాట్లాడతాం. అదొకటి ఇదొక్కటి ఐ విల్ క్లారిఫై అండి. ఇప్పుడు యాజ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్లీజ్ అండర్స్టాండ్ మేము సిలబస్ మాత్రమే ఇస్తాం. ఏ పుస్తకం చదవాలనేది మేము చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనం ఈ పుస్తకం చదవమంటే ఆ పుస్తకానికి సపోజ్ గవర్నమెంట్ పబ్లికేషన్ చెప్పినామనుకోండి ఆ టైంకి మేము ప్రింట్ చేయడం లేదు. అది ఆ ప్రింట్ చేయని టైంలో సపోజ్ అక్కడ అందుబాటులో లేదనుకోండి పిల్లల్లో ఆందోళన వచ్చేస్తుంది. తర్వాత ప్రైవేట్లో ఉందనుకోండి ప్రైవేట్లో అనుకోండి ఓ ప్రైవేట్ వ్యక్తి మనం ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి వీ విల్ గివ్ సిలబస్. ఆ సిలబస్ని బట్టి ఏ పుస్తకం ఓ పుస్తకంలో సగం దొరకవచ్చు ఇంకో పుస్తకంలో సగం దొరకవచ్చు. వాళ్ళు విద్యార్థులు చూసుకోవాల్సిందే. అయితే ఎక్కడ అందుబాటులో లేని సిలబస్ పెట్టేది ఉంటే అది మాత్రం తప్పవుతుంది. బట్ అందుబాటులో ఉన్న సిలబస్ పెడితే మాత్రం ఏ పుస్తకం చదవాలని స్టూడెంట్ హ్యాస్ టు డిసైడ్. స్టాండర్డ్ బుక్ మేము చెప్పకూడదు. అదే చెప్తున్నాను మేము ఏ పుస్తకం చదువుకోండి అని చెప్పడానికి ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది? ఇట్స్ నాట్ హైపోథెటికల్ క్వశ్చన్స్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఉండవు, అలాంటి ఛాన్సే ఉండదు. అందులో ఒకటే నిజం ఉంటుంది ఇంకోటి తప్పు ఉంటుంది అంతే. రెండు నిజం ఉండే అవకాశం లేదు. సార్ టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినది ఈ సంస్థగత నేను ఇవన్నీ మేము మొదలు పెట్టుకున్న క్రమంలో అట్లానే ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంటే దానికోసం ఇవన్నీ అయినా ఎంకరేజ్ చేస్తామని కూడా కాదు. అంటే జాబ్ క్యాలెండర్లో అక్టోబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ అని ప్రభుత్వం ప్రకటించింది. టీజీపీఎస్సీ దాన్ని ప్రకటించాలి, ఇంతవరకు రాలేదు. ఓకే, అది ఒకసారి స్టడీ చేసి ఆ జాబ్ క్యాలెండర్లు ఏమేమి ఉన్నాయో చూసి మరి ఈ మిగతా రిజర్వేషన్స్ ఇష్యూ వల్ల ఆగిందా లేదా ఒకసారి స్టడీ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు బై జనవరి అండ్ విల్ గివ్ యూ ఫుల్ క్లారిటీ యాజ్ టు హౌ వీఆర్ గోయింగ్. బట్ మీన్వైల్ ఈ రిజల్ట్స్ కోసం ప్రాసెస్ చేస్తున్నాం ఫుల్ స్థాయిలో. అన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే నేను 1 by 1 నేను ఒకసారి యూపీఎస్సీ చూసి వచ్చిన తర్వాతనే ఐ విల్ బి ఏబుల్ టు కమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కీ ఇచ్చే విధానం, తర్వాత ఈ క్యాండిడేట్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచే విధానం, తర్వాత స్టాండర్డ్ ఆన్సర్స్ మీరు అన్నట్లు ఏ బుక్లో ఏ ఆన్సర్ వచ్చింది, ఏ ఆన్సర్కి ఏ బుక్ ఆధారంగా తీసుకుంది, ఇవన్నీ కూడా దేర్ ఆర్ సర్టన్ సిస్టమ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ హియర్. వెదర్ దే ఆర్ బీయింగ్ ఫాలోడ్ అక్రాస్ ది కంట్రీ ఆర్ బై నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ అవన్నీ ఒకసారి స్టడీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి జరుగుతుంది అనుకోండి అదే కరెక్ట్ అని కాదు. ఇప్పుడు నేను గత 1 వీక్గా బాగా ఇండెప్త్ స్టడీ చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఏమంటారు స్టాండర్డైజేషన్ కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన సంస్థల్ని వీళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్